అంటే ఇలా ఎర్లీ మెనార్కి వచ్చిన అమ్మాయిలలో ఆబ్వియస్లీ అంటే హార్మోన్స్ ని బట్టే కదా ఏ భావాలైనా ఫీలింగ్స్ డెఫినెట్గా ఆర్ దే ఆల్సో వెరీ అంటే సెక్షువల్లీ యాక్టివ్ డెఫినెట్లీ ఆ థాట్స్ ఉంటాయి. దెన్ దట్స్ ద వే పేరెంట్స్ హ్యావ్ టు టెల్ దట్ థాట్స్ని ఎలా ఛానల్, నేను అందుకే ఆ ఛానలైజ్ అనే వర్డ్ యూస్ చేశాను. ఆ హార్మోన్స్ని ఆ థాట్స్ని ఏవైతే లింక్ ఉంటాయో వాటిని మనం రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఈ టీనేజ్లో చాలా అవసరం. రైట్. సో వీటి గురించి మరి స్కూల్స్లో కానీ కమ్యూనిటీ లెవెల్లో ఏం చేయొచ్చు డాక్టర్ మంజుల? ఐ థింక్ అవేర్నెస్, చాలామంది మెనీ స్కూల్స్ ఆర్ నౌ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ హ్యావింగ్ డాక్టర్ సెషన్స్. సో అక్కడ ఇన్హిబిషన్ లేకుండా డాక్టర్స్తో ఇవన్నీ కూడా మాట్లాడమని చెప్పి మాట్లాడించి పేరెంట్స్ని కూడా అక్కడ పిలిపించి, అంటే ఆ సెషన్లో ముందంతా పిల్లలు కూర్చోవాలి, వెనకాల పేరెంట్స్ కూర్చోవాలి. దే షుడ్ హ్యావ్ ఏ అవేర్నెస్ సెషన్. యా. అండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్కి ఇవాళ పిల్లలకి మీరు ఏం చెప్పదలిచారు? అంటే ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్తో చెప్పారు. చిన్న 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 తప్పులు పెద్ద తప్పుకి దారి తీస్తాయి. ఫస్ట్ రీడ్, ప్రతి దాంట్లో వెనకాల ఏదో ఉంటాయి, ఇంత షుగర్ ఉంది, ఇంత ప్రోటీన్ ఉంది అనేది చదవండి. అండర్స్టాండ్ వాట్ యువర్ ఫీడింగ్ యువర్ కిడ్. అవి చదివి అవి మీ డైటీషియన్తో మాట్లాడుకుని ఏవి అవాయిడ్ చేయొచ్చు, ఆ అమ్మాయి ఫస్ట్ శరీర తత్వాన్ని బట్టి మీరు డయట్ని చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయించడం. ఎవ్రీ డే 30 minutes బ్రిస్క్ వాక్ ఆర్ సైక్లింగ్ ఆర్ స్కిప్పింగ్ ఎవ్రీ మసిల్. అది లేదు అంటే ఒక 3-4 టపోరీ డాన్సెస్ చేయటం, అట్లా ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయించటం. గివ్ బ్రేక్స్, మెంటల్ బ్రేక్స్. చదువు 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 చదువు, యా చదివావమ్మ 2 hours, టేక్ ఏ బ్రేక్ 15 minutes, గో move around, give breaks for rest for the brain. So all these things are very very important, and noticing ila chinna chinna changes body lo and then getting them to the doctors. Ade and mind mental block పెట్టుకోకుండా డాక్టర్స్ చెప్పింది అనలైజ్ చేసుకుని అర్థం చేసుకుని అప్పుడు ట్రీట్మెంట్